ఇందాక గూగుల్‌లో నేను కొన్ని పద్యాలు చూస్తున్నానండి. వాటి మధ్యలో నాకు ఒక పద్యం కనిపించింది. ఏంటంటే మనకి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారికి తెలుసు కదండీ! గొప్ప కవి, మంచి రచయిత. ఆయన సింగపూర్‌కెళ్ళినప్పుడు ఒక అనుభూతితోటి ఆ పద్యాన్ని రాశారంట. ఎలా అంటే అక్కడ కేబుల్ కార్స్ ఉంటాయి కదండీ! ఆ కేబుల్ కార్ ఎక్కినప్పుడు అనుకోని రాశారంట. ఆ పద్యం ఏంటంటే, ఇనుపతాడు బట్టి ఇటునటు సాగగా సంతసంబు పొంద వింతగేమి పసుపు తాడు గట్టి పయనించు నూరేండ్లు భారతీయ సతికి వందనములు. అంటే ఆ ఇనుప తాడు మీదనే ఈ కేబుల్ కార్ అనేది ఆధారపడి ఉంది కదా! అలా ఆయనకప్పుడు ఏం గుర్తొచ్చిందనంటే, ఇనుప తాడు మీద కేబుల్ కార్ అనేది ఎలాగైతే ఆధారపడి ఉందో, అని కేవలం కట్టిన పసుపు తాడు ఆధారంగా భర్త ఎక్కడికెళ్తాడో, ఏ ఊరికెళ్తాడో, ఏ దేశంకి తీసుకెళ్తాడో, ఏ అనుభవాలను తెస్తాడో అని ఏవీ తెలియకపోయినా గూడా భర్త తోడుగా నడుస్తున్న భారతీయ సతికి వందనములు అని జెప్పేసి ఈ పద్యం రాశారు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అంటే ఒక పసుపు తాడు కట్టిన తర్వాత భార్య భర్త వెనకే నడుస్తుంది అనే ఒక దాని మీద ఈ పద్యం రాశారు. అది నాకు చాలా బాగా అనిపించి ఈ వీడియో చేస్తున్నాను.